వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఫస్ట్ ట్రేడ్. సో ఫస్ట్ వన్ ట్రేడ్ తీసుకున్నాను, 31 రూపీస్ జీరోది, అది బ్రోకరేజ్. సో ఈరోజు ఆల్రెడీ ఇది నేను ఫిబొనాసీ డ్రా చేశాను. సో మన న్యూ ఇయర్ రిజల్యూషన్ ప్రకారంగా సో క్వాంటిటీ తగ్గించడం అనే దాన్ని మనం మెయిన్ టార్గెట్గా పెట్టాము. ఎందుకంటే మన లాసెస్ అనేవి ప్రతిసారి ఏమవుతున్నాయంటే యావరేజ్ చేయడం వల్ల ఫస్ట్ ఒకటి యాడ్ చేసాము, తర్వాత 1 లాట్ ఇన్ ద మనీ కానీ ఎట్ ద మనీ దగ్గరలో చీప్గా వచ్చేది 6-7 వేల రూపాయలకి, 8,000 తక్కువలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అమౌంట్ ఉంటుంది కదా అని ఇంకొక క్వాంటిటీ యాడ్ చేయడం అలా చేస్తున్నాం. సో ఫార్ ఇన్ ద మనీ 21,800ది నేను ఈ ఏరియాలో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు తీసుకున్నాను. సో దానికి ఇమ్మీడియట్గా మనకు ప్రాఫిట్ అయితే ఏం కనపడలేదు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి సో అలాగే వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఏమన్నా మార్కెట్ ఈ విధంగా కింద పడుతూ ఉన్నది. సో చూస్తూ ఉన్నా. సో కంప్లీట్గా నేనైతే మార్కెట్ డౌన్ సైడ్ పక్కాగా పడుతుంది అనేది అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది. సో అసలు అయితే మనం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకొని చేయాల్సింది. సింగిల్ ట్రేడ్ చేయాల్సిన అవసరమే లేదు మనకు. ఎందుకంటే ఇది కన్ఫర్మ్డ్ డౌన్ సైడ్ అనేది ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మనకు ఫిబొనాసీ డ్రా చేసినా కానీ కింది లెవెల్లో మన టార్గెట్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి కిందికి. సో అక్కడ దాకా వెళ్తుందని. సో ఇది నేను ఇంకోటి సెకండ్ లాట్ కూడా డిస్కౌంట్ ప్రైస్కి ఎంటర్ అవుదామని నేను ఇంకొకటి యాడ్ చేశాను 250 రూపాయలకి. సో అది కాలేదు. సో ఇదేమో ఫస్ట్ లాట్ ఏమో 260 రూపాయలకి ఎంటర్ అయ్యాను. సో నేను టార్గెట్ పెట్టాను, అది ఒక 20 రూపాయలు ప్రాఫిట్, 20 రూపాయలు అన్నట్టుగా. కానీ మార్కెటు ఆ ఏరియాలోనే అక్కడే ఉంది. సో కొద్దిగా పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది గ్రీన్ క్యాండిల్. సో ఇంకా కొద్దిగా వెళ్తున్నప్పుడు నేను ఇంకొక లాట్ని కూడా యాడ్ చేశాను. అది ఈ విధంగా యాడ్ చేసినా కానీ రెండు కలిపి యావరేజ్లో 260 రూపాయల యావరేజ్లో 24,000 క్యాపిటల్ యూజ్ చేశాను, 24-25,000. సో ఇక్కడ 2 టైమ్స్ ఎంటర్ అయ్యాను. సడన్గా మార్కెట్ కింద పడడం స్టార్ట్ అయింది. సో నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకా కిందికి వచ్చి టచ్ అవుతుంది అనేది 3 సపోర్ట్ లైన్లు డ్రా చేసాము ఫిబొనాసీ చార్ట్ ద్వారాగా. ఫస్ట్ది టార్గెట్ అనిపించింది, సెకండ్ది ఇంకోటి, థర్డ్ది. సో ఒక క్లారిటీగా ఉంది, కన్ఫర్మ్డ్ 100% డౌన్ సైడ్ ఉంటుందని. సో కన్ఫర్మేషన్ తోటి ఈ విధంగా కంటిన్యూస్గా 260 రూపాయలకి ఎంటర్ అయింది, కాస్త 260, 270, 275, 80, 90 దాకా వెళ్తుంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ సపోర్ట్ లైన్ మనకి బ్లూ లైన్ ఫస్ట్ది టచ్ అవుద్దన్న టయానికి అది 290 రూపాయలకి వెళ్ళింది. అంటే 30 రూపాయలు, ఒక లాట్కి 30 రూపాయలు అంటే నీకు 1,500 వచ్చినట్టు. నేను ఆల్రెడీ 2 లాట్లు యాడ్ చేశాను కాబట్టి 3,000 ప్రాఫిట్ కనబడుతూ ఉంది. సో ఆ ఏరియాలో నేను దానికి ఇంకా సపోర్ట్ అయితే వచ్చింది కదా అని నేను ఒక లాట్ని ఎగ్జిట్ చేసేసాను. ఇంకో లాట్ కూడా ఎగ్జిట్ చేస్తే 3,000 ప్లస్లో ఉండేవాడిని. సో మళ్ళీ దాని నుండి కొద్దిగా రీట్రేస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ సెకండ్ లాట్ని కూడా నేను ఎగ్జిట్ చేశాను. ఇక్కడ క్లియర్గా మనకు సపోర్ట్ లైన్ దాకా వచ్చేసింది. సో ఇది ఫస్ట్ ట్రేడ్లోనే వచ్చేది. సో 1 లాట్ ఎగ్జిట్ అయిపోయాను, ఇంకొక లాట్ ఉంది. సో ఆ లాట్ని కూడా ఎగ్జిట్ అయిపోయేది, ఇది 3200ది. కానీ మళ్ళీ నేను ఇంకా అది కిందికి వచ్చి పైకి వెళ్తుందేమో అనుకొని నేను ఇంకా ఎగ్జిట్ కాకుండా ఇంకొక లాట్ని అలాగే ఉంచాను. సో అది మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్లో హిట్ అయిపోయి అంత 2,500 ప్రాఫిట్లో ఆగింది. సో నేను మళ్ళీ దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ ఒక చిన్న స్కాల్పింగ్ చేసి దాన్ని 3,000 ప్రాఫిట్లోకి తీసుకొచ్చాను. సో ఓవరాల్గా ఏంటంటే నేను క్వాంటిటీని ఇంక్రీజ్ చేయలేదు, ఓవర్ ట్రేడింగ్ చేయలేదు, 3 ట్రేడ్సే చేశాను, బ్రోకరేజ్ కూడా లిమిటెడ్. సో ఇదే 1 డే ఇలా చేసినాము. సో మంచి ఫాల్ ఉంది కాబట్టి ఇంత వచ్చింది, 1 లాట్ 2 లాట్స్ తోటే. సో దీనికి క్వాంటిటీ ఇంక్రీజ్ చేసి ఉంటే మనకు 5,000, 10,000 అలా వచ్చేది. కానీ సో ఇది ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చింది కదా అని తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ఒక రోజు మనం ట్రాప్ అయిపోతాము. సో సైకలాజికల్గా మనం ఏంటంటే మెయిన్ మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మన 2023 రిజల్యూషన్ కూడా అదే. సో ట్రేడింగ్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది మెయిన్ టార్గెట్. సో స్ట్రాటజీస్ వస్తుంటాయి పోతుంటాయి, మనకి మార్కెట్ వస్తుంటుంది. సో కాబట్టి మనం సెల్ఫ్ కంట్రోల్ మీదనే టార్గెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చార్ట్ ద్వారా అనాలిసిస్ చూద్దాం.
వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గురించి చూసుకున్నట్టయితే సో చార్ట్ని కొద్దిగా అనాలిసిస్ చేస్తే సో గత 20వ తారీఖు రోజు అంటే ఫుల్గా మార్కెట్ కింద పడ్డది. సో అప్పటి నుండి కంటిన్యూస్గా ర్యాలీ చేసింది ఇంతవరకు. సో దీని నుండి ఈ లో నుండి హైకి ఫిబొనాసి డ్రా చేసాము. సో డ్రా చేసిన తర్వాత హైకి తర్వాత మళ్ళీ రీట్రేస్ కానీ కరెక్షన్ కానీ చేసుకుంటుంది. సో అది ఎంతవరకు రావచ్చు అని అంటే సో ఇక్కడ 38% ఇదొకటి. సో కరెక్ట్గా ఇక ఈ లైన్ వరకు వచ్చింది. సో మార్కెట్ నిన్ననేమో ఈ హై నుండి ఈ లెవెల్ వరకు వచ్చింది. సో ఈరోజేమో ఈ లెవెల్ వరకు వచ్చింది 21,523 వరకు. సో తర్వాత ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే 50% అంటే 50% రీట్రేస్మెంట్ కానీ 61% రీట్రేస్మెంట్ కానీ ఫిబొనాసి లెవెల్స్ కానీ సో ఉంటుంది. సో ఇది నేను డ్రా చేశాను కానీ ఇక్కడ వరకు రాలేదు. సో ఇది 50% సో రేపటికి రావచ్చు. సో రేపు ఇది ఒక స్కోప్ ఉంది. సో ఈ ఏరియా ఇంకా పెండింగ్ ఉంది. సో ఈ ఏరియా దాకా ఇక్కడ నుండి వచ్చి పైకి తీసుకుంటుందా, లేకపోతే ఇది కిందికి వచ్చి తీసుకుంటుందా, లేకపోతే సో ఇక్కడ వరకు 21,200 వరకు వచ్చి పైకి తీసుకుంటుందా అనేది చూడాలి. సో ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుందా మార్కెట్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ సో ఇది 30 మినిట్స్ది. సో ఇక్కడ మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 9 EMA క్యాండిల్ని సో ఇది హెవీగా ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ది డ్రా చేసి చూసుకుంటే మనకి మార్కెట్ ఎలా ఉందనేది చూడవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఈ విధంగా మార్కెట్ ఫస్ట్ ఒక బిగ్ బుల్లిష్ బేరిష్ క్యాండిల్ పడ్డది. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఈరోజు కంపల్సరీగా ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందని కింద పడుతుందని నేను ఆల్రెడీ 1 లాట్ తోటి చేశాను. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకి ఈ ఏరియాలో ఓపెనింగ్ అయింది మార్కెట్. సో పక్కాగా ఈ లెవెల్ దాకా వస్తుందని వెయిట్ చేశాను. సో అదేవిధంగా మార్కెట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఫిబొనాసి ఎక్స్టెన్షన్ డ్రా చేశాను. సో ఈ హై నుండి లోకి డ్రా చేసేసి సో ఈ విధంగా డ్రా చేయటం అనేది చేస్తే సో ఇక్కడ క్లియర్గా ఇది 50%. సో 50% రెస్పెక్ట్ చేసింది. ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయినప్పుడు నేను పక్కాగా ఈ 50% దాకా వస్తుందని అనుకున్నా. సో ఇక్కడ 61%ది లెవెల్ని సపోర్ట్గా పెట్టాను. సో అదేవిధంగా 78%ది కూడా సపోర్ట్ డ్రా చేశాను. సో మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడే సో పక్కాగా ఈ ఏరియా దాకా వస్తుందని నేను ఇక్కడ 1 లాట్ యాడ్ చేశాను. తర్వాత ఇంకొకటి సో కాకపోతే నేను ఇందామని ఇక నెక్స్ట్ వీక్ది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కానీ టైం డికే అవుద్ది అనుకొని ఎందుకైనా మంచిదని నేను ఇందామనీలో 21,800 PEని తీసుకున్నాను. 218 రూపాయలు ఆ విధంగా తీసుకున్నాను. సో అది 250 దాకా వెళ్ళగానే నేను ఎగ్జిట్ అయ్యాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా రెస్పెక్ట్ చేసింది, ఈ లెవెల్స్ని పక్కాగా రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే 50%ని రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ మనకు అనుకున్నట్టుగానే ఈడ 61%ని కూడా రెస్పెక్ట్ చేసింది. సో ఇంకా ఇది 0.78%ది ఇది ఇంకా పెండింగ్ ఉంది. సో రేపు చూడాలి. సో ఈ రెండు లైన్స్ని అంటే దీన్ని 21,478 లెవెల్ ఇంకా పెండింగ్ ఉంది. తర్వాత ఇటు కింద కూడా మనకి ఇక్కడ 21,419ది పెండింగ్ ఉంది. సో ఇక్కడ దాకా వస్తుందా, సో ఇక్కడ నుండి రీట్రేట్ చేసుకుంటుందా, సో కొద్దిగా ఇటు వచ్చేసి ఇంకా ఫుల్ బ్యాక్ చేసుకొని సో పైకి వెళ్తుందా అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ ఇక్కడ హై నుండి బిగ్ ఫాల్ అని పడ్డది. సో ఎర్లీ మార్నింగ్ కింద పడి మళ్ళీ రీట్రేస్ చేసుకుంది 50%. సో తర్వాత ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఏ విధంగా రీక్యాప్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా మనకి మార్కెట్ ఓపెన్ అవ్వడము ఒక బిగ్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిలే 21,682 ఈ ఏరియాలో నుండి బిగ్ క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బిగ్ క్యాండిల్ పడ్డది. సో నేను ఈ ఏరియాలోనే నేను ఒక లాట్ తీసుకున్నాను. సో 21,800ది ఇందామని తీసుకున్నాను. సో ఇక్కడ నుండి ఇంకొక లాట్ యాడ్ చేశాను. ఈ టూ లాట్స్ తోటే నేను ఈ ఏరియా దాకా వచ్చేదాకా వెయిట్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక కింద సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది ఈ ఏరియా వరకు. సో ఈ విధంగా సో నేను ఈ ఏరియాలోనే క్వాంటిటీ యాడ్ చేసి ఉండాల్సింది. సో క్వాంటిటీ కానీ 2 లాట్స్ తోటే మనకి ప్రాఫిట్ వచ్చింది.
సో ఇక్కడ ఫుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడ కూడా కావాలనుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు కొద్దిగా మళ్ళీ కింది టార్గెట్ కోసము. కానీ ఇంకా నేను ట్రై చేయలేదు, ఈ ఏరియానే క్యాప్చర్ చేశాను. తర్వాత మళ్ళీ కొంత టైం తర్వాత నేను మళ్ళీ ఈ ఏరియాలో ఇంకా కొద్దిగా రావడానికని నేను ఇంకొక చిన్న స్కాల్పింగ్ చేశాను. సో ఓవరాల్గా మనకి చిన్నపాటి ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తే. సో మార్కెట్ మనం ఏ విధంగా తీసుకుంటుంది, ఇప్పుడు ఇది 9 EMA ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 9 EM, ఇది 9 EMA అది. సో మార్కెట్ ఎటు సైడ్ ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న ఈ ఏరియాలో 9 EMAకి డౌన్ ఉంది, తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్. సో ఇది ఎప్పుడైతే 9 EMAని కంప్లీట్ క్యాండిల్ అవుట్ సైడ్ వచ్చిందో సో అప్ సైడ్ అని ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చింది. తర్వాత ఇక్కడ క్లియర్ కంటిన్యూ ఒక బిగ్ క్యాండిల్ 9 EMAని బ్రేక్ చేసింది. తర్వాత ఈ 9 EMAని కిందనే ఉంది కాబట్టి బేరిష్గానే మనం మార్కెట్ ఉందని చూసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ప్రతిసారికి 9 EMA దగ్గరికి ఫుల్ బ్యాక్ చేసుకుంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ 9 EMA దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఫుల్ బ్యాక్ చేసుకుంటుంది, కిందికి వస్తుంది. సో మార్కెట్ మెయిన్ ఈ ఏరియానే బిగ్ మూమెంటం వచ్చింది. తర్వాత మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్గానే కనపడ్డది. సో ఒకసారి ఇటు పైకి ఫుల్ బ్యాక్ చేసుకుంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సో మార్కెట్ సో మ్యాక్సిమం మూమెంటం ఉన్నప్పుడే మనం క్యాప్చర్ చేసుకోవాలి 1-2 లాట్స్ తోటి కూడా. సో క్వాంటిటీ పెంచడం అనేది ఇట్లాంటి ఏరియాలో చేసుకోవాలి, కన్ఫర్మ్డ్ ట్రేడ్ అన్నప్పుడు 100%. సో ఇలాంటి ఏరియాలో కంటిన్యూస్గా మనం క్వాంటిటీ యాడ్ చేయడం అనేది చేయొద్దు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం డికే టైప్గానే ఉంది, సైడ్ వేస్ మార్కెట్గా ఉంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మార్కెట్ ఇంకోటి బిగ్ క్యాండిల్ 12 తర్వాత పడ్డది. సో నేను ఈ ఏరియాలో ఇంకొక 1 లాట్ యాడ్ చేసి క్విక్గా ఎగ్జిట్ చేశాను. అలాగే నేను ఉన్నట్టయితే సో మళ్ళీ రికవర్ అయిపోయింది, మళ్ళీ లాస్ట్లోకి వచ్చి ఉండేవాళ్ళం. సో అది క్వాంటిటీ యాడ్ చేసినా కానీ అలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. సో అందుకని మనం రూల్స్ పాటిస్తూ క్వాంటిటీ తగ్గించుకుంటూ చిన్న ప్రాఫిట్స్ కూడా ట్రై చేయాలి. సో ఇంకా చూసుకున్నట్టయితే మార్కెట్ కంటిన్యూస్గా వెళ్తుంది. సో నేను ఈరోజు వరకు అయితే నేను రూల్స్ అయితే పాటించాను. సో చూద్దాము మార్కెట్. సో అక్కడ అవకాశాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనేదాన్ని చూసుకోవాలి. సో మ్యాక్సిమం మనం ఈ ఏరియా నుండి ఇక్కడ తీసుకుని ఇది టార్గెట్, ఇక్కడ తీసుకుంటే ఇది ఒకటి చిన్న టార్గెట్, లేకపోతే ఈ విధంగా. సో ఇది ఎప్పుడైతే ప్రైజ్ యాక్షన్, సో ఈ ఏరియాని ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు ప్రైజ్ యాక్షన్. సో కంటిన్యూస్గా ఇది బ్రేక్ చేసింది, తర్వాత ఇది బ్రేక్ చేసింది, తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ ఈ ఏరియాకి మళ్ళీ రీట్రేస్ చేసుకుంది. సో 130 టైంలో. సో ఇంకా చూసుకుంటే సో ఈ ఏరియాని, ఈ హైని సో ఇదైతే బ్రేక్ చేయలేదు. సో ఈ లోని ఇది బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. సో ఒకవేళ ఇది బ్రేక్ చేయలేదనుకో ఇటు సైడు, సో రీట్రేస్ చేసుకోలేదనుకో కంపల్సరీ ఇది ఇంకా డౌన్ వచ్చే స్కోప్ ఉంటుంది, బిగ్ క్యాండిల్ పడేదానికి అవకాశం ఉంటుంది. సో సో ఒక్కసారి ఇప్పుడు ఇది ప్రైజ్ యాక్షన్లో సో ఈ క్యాండిల్స్ అన్నీ సో దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయలేదు కాబట్టి మార్కెట్ కింది సైడ్కి వచ్చింది కాబట్టి సో మ్యాక్సిమం మార్కెట్ ఇంకా ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం దాన్ని చూసుకొని ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి, ఎందుకంటే 9 EMAని బ్రేక్ చేసేసింది. ఇక్కడ ఈ ఏరియా చూసుకుంటే క్లియర్గా క్యాండిల్స్, సో ఇది ఇండికేషన్ చేసేసింది కాబట్టి డౌన్ కానీ. సో మనం ఇక్కడ ఎంటర్ అయ్యి చిన్న స్కాల్పింగ్ లాగా చిన్న పాయింట్స్ తోటి తీసుకుంటే మనకి చిన్నప్పటి ప్రాఫిట్ అయితే తీయవచ్చు. ఇంకా మనకి చూస్తే క్లియర్ ఇండికేషను మనకి ఏ విధంగా అంటే చూడండి. సో ఇక్కడ చిన్న స్కాల్ప్ చేయొచ్చు, లేదు అని అంటే మళ్ళీ ఈడ ఒకటి. సో ఈ విధంగా మార్కెట్ 3 o'clock క్యాండిల్ కూడా కిందికి వచ్చేసింది. సో ఈ విధంగా మనము చూడాలి. సో నెక్స్ట్ రేపు ఎక్కడికి వచ్చేది అనేది చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో ఇవి ఒక ఇండికేషన్స్ ఉన్నాయి. సో మనం ఇది ఒక లైను ఇక్కడ ఒక టచ్ చేసింది 78%, ఈ ఏరియాకి ఇంకా వచ్చే ఆస్కారం ఉండొచ్చు, చూద్దాం ఫ్రెండ్స్. సో ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ జర్నల్ చూసుకున్నట్టయితే ఇక్కడ బుధవారము 3 o'clock అంటే 3rd. సో ఇక్కడ మనకు చిన్న స్మాల్ ప్రాఫిట్ తోటి మనం ఎండ్ చేసాము. సో ఈరోజు డిసిప్లిన్ అయితే ఉంది. ప్రీ మార్కెట్లో చూసుకుంటే మనం మెయిన్ టార్గెట్
మన సైకలాజికల్ మైండ్ సెట్నే సరి చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఫోకస్ అంతా మనం ట్రేడింగ్లో కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. క్వాంటిటీని తగ్గించడానికి కానీ, పేషెన్సీని బిల్డప్ చేసుకోవడానికి అలాగే సైలెంట్గా ఉండటము, మంచి అవకాశం వచ్చిందా అప్పుడే ఎంటర్ అవుతా, సో అంతవరకు నేను ట్రేడ్ తీసుకోను అనే మైండ్ సెట్ని, సైకలాజికల్ మైండ్ సెట్ని మీద ట్రై చేయడం అనేది చేయాలి. తర్వాత లాస్ కంట్రోల్ మీదనే ఉండాలి. ప్రాఫిట్ అనేది దానంతట అదే వస్తుందని ట్రై చేసుకోవాలి. ఎప్పుడు ప్రాఫిట్ కోసం చూస్తున్నా మనం ట్రాప్ అయిపోతాము. సో ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉండాలంటే మనం చాలా రోజులు ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే మనం దాంట్లో ఎలా కంట్రోల్ చేయాలనేది మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో మనం ఈ లెవెల్స్ని ఎప్పటికప్పుడు మనం ఇండికేట్ చేసుకోవాలి. ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది, లో అవుతుంది, హై అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది నిన్నటి మార్కెట్ని. సో రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ రోజు దాన్ని ట్రేడ్ చేయకూడదు. సో ఆ విధంగా చేస్తే ఈరోజు చేసినా కానీ మనం ఒకరోజు ట్రాప్ అయిపోతాం. సో ఇవన్నీ లెసన్స్. అదేవిధంగా ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. సో గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది కంటిన్యూస్గా అమెరికన్ మార్కెట్ బేరీస్గా ఉంది. సో ఇక్కడ మనకు ఎస్ఎల్ హంటింగ్ అంటే మనకు ఆల్రెడీ బిగ్ ర్యాలీ జరిగింది కాబట్టి మనకి ఒక ఎస్ఎల్ హంటింగ్ లెవెల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ చూసుకుంటే ఇవి. సో మార్కెట్ ఈ ఏరియా నుండి కింద పడ్డది ఈరోజు. సో ఈ ఏరియా నుండి సో మనకి ఎస్ఎల్ హంటింగ్ అంటే ఇది ఒక ఎస్ఎల్ హంటింగ్. సో వీళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యాళ్ళు. సో ఇటు పైకి పుష్ చేశారు మార్కెట్ని. సో ఇక్కడ కూడా సెల్లర్స్ ఇక్కడ ఎస్ఎల్ హంటింగ్. సో ఈ ఏరియా కూడా పెండింగ్ ఉంది 21,419. సో ఇదొక ఎస్ఎల్ హంటింగ్ లెవెల్, ఇదొక ఎస్ఎల్ హంటింగ్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ ఈరోజు దీన్ని రీచ్ అయింది. సో రేపు 21,419 రీచ్ అవ్వాలి ఎస్ఎల్ హంటింగ్ లెవెల్. సో ఇక్కడికి వస్తుందా లేదా అనేది తెలియదు కానీ సో ఇది మనకి ఎస్ఎల్ హంటింగ్ లెవెల్స్. సో ఐడెంటిఫై డిమాండ్ సప్లై లెవెల్స్. సో డిమాండ్ సప్లై లెవెల్స్ అంటే ఇది ఈ ఏరియా సప్లై లెవెల్. సో ఇదేమో డిమాండ్ లెవెల్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే సప్లై లెవెల్లో నుండి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సో మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకొస్తున్నారు. సో ఎప్పుడైతే మార్కెట్ బయ్యర్స్ యాక్టివేట్ అవుతారో అది డిమాండ్ జోన్ అవుతుంది. సో ఆ డిమాండ్ జోన్ అనేది ఇప్పటివరకు అయితే ఇంకా క్లియర్గా అప్ సైడ్ ఎప్పుడు తీసుకుంటుందా అనేది తెలియదు. సో ఇక్కడ 78% దాని లెవెల్ నుండి తీసుకుంటుందా అనేది చూడాలి. సో 21,478 తర్వాతన లేకపోతే ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత తీసుకుంటుందా అనేది చూడాలి. సో ఇంకా ఫిబొనాచి డ్రా చేసాము. సో ఫిబొనాచి లెవెల్స్ అయితే మనకు ఉన్నాయి. సో మనమైతే సో ఈరోజైతే ట్రేడ్స్ 9:30 to 11:30 మధ్యలో ట్రేడ్ తీసుకున్నాము. తర్వాత 3 ట్రేడ్సే తీసుకున్నాము. 130 లెవెల్లో, మళ్ళీ తర్వాత 230లో. సో 1 లాటే. సో యావరేజింగ్ చేయలేదు, సో ఓవర్ ట్రేడింగ్ చేయలేదు. సో క్వాంటిటీ తగ్గించాము. సో ఇందామని తీసుకున్నాము. సో అదొకటి. సో డిస్కౌంట్ ప్రైస్ కోసం కూడా వెయిట్ చేసాము. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసాము. సో ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతున్నాయా అనేది అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. సో అది ఫ్రెండ్స్ ఈరోజు. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.